హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్. ఇవాల్టి మన వీడియోలో రవ్వ లడ్డు రెసిపీ. ఈ లడ్డు ఎప్పుడు తిన్నా సాఫ్ట్గా, మృదువుగా, టేస్టీగా ఉండాలి అంటే, లడ్డు గట్టి పడకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, టిప్స్ ఏంటి అనేది మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా లడ్డుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్ నిండుగా బొంబాయి రవ్వని తీసుకున్నాను. అదే గ్లాస్కి బోడకి షుగర్ని తీసుకున్నాను. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే ఒక గ్లాస్ నిండుగా బొంబాయి రవ్వకి ఒక గ్లాస్ నిండుగా షుగర్ని తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను ఒక 4 స్పూన్స్ గోధుమ పిండిని తీసుకున్నాను. ఇది ఫస్ట్ టిప్పు. ఈ గోధుమ పిండి వేసి రవ్వ లడ్డూని చేయడం వలన మనము లడ్డూలను విరిచి తినేటప్పుడు రవ్వ పొడి పొడిగా రాలకుండా ఉంటుంది, లడ్డూలు సాఫ్ట్గా వస్తాయి. తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేస్తున్నాను. ఈ నెయ్యి ఇంట్లో తయారు చేసిందండి. అది వేడైన తర్వాత కొన్ని కాజు పలుకులు, కొన్ని బాదం పలుకులను వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొన్ని కిస్మిస్లను యాడ్ చేశాను. ఇలా కాజు బాదం పలుకులు వేసి కాకుండా సార పలుకులు వేసి చేస్తే ఈ లడ్డూలు ఇంకా టేస్టీగా ఉంటాయండి. మాకైతే మ్యారేజెస్ అప్పుడు సారే అని పెడతారు టిఫిన్స్, అప్పుడు మాకు రవ్వ లడ్డూలని సార పలుకులు వేసే చేస్తారు. చూసారా, ఇక్కడ మనకి కిస్మిస్లు బాగా వేగిపోయాయి. వీటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో మనం ముందుగా తీసుకున్నటువంటి ఒక గ్లాస్ నిండుగా ఉన్న బొంబాయి రవ్వను వేసి ఫ్రై చేసుకోవాలి. మనం బొంబాయి రవ్వను నెయ్యిలో వేసి కలుపుతుంటే మనకు ఆ రవ్వ అనేది ఒక ముద్దలాగా కనబడాలి, అప్పుడు నెయ్యి సరిపోయిందని అర్థం. అలా కాకుండా పొడి పొడిగా అయ్యిందంటే నెయ్యి తక్కువైనట్టు. అప్పుడు మనము నెయ్యిని ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చివరిలో అయినా యాడ్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టుకొని వెంటనే కలుపుతూ రవ్వను ఫ్రై చేసుకోవాలి. వెంటనే కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. మనకు రవ్వ వేగింది అని తెలవడానికి టిప్ ఏంటంటే మంచి వాసన వస్తుంది. రవ్వను మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. రవ్వ బాగా వేగిన తర్వాత ముందుగా తీసుకున్నటువంటి గోధుమ పిండిని వేశాను. ఇప్పుడు గోధుమ పిండి వేసిన తర్వాత 1 నిమిషం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి రవ్వలో బాగా కలిసిపోతుంది, అలాగే పిండి కూడా బాగా వేగుతుంది. ఈ గోధుమ పిండిని వేసి రవ్వ లడ్డూని చేయడం వలన మనకి లడ్డూలు మధ్యలో విరుచుకొని తిన్నప్పుడు రవ్వ పొడి పొడిగా రాలకుండా ఉంటుంది, లడ్డు సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ఒక గ్లాసు బోడకున్న షుగర్ని వేసి షుగర్ మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. ఒక్కసారిగా వాటర్ని వేయొద్దండి. ఇదే మెయిన్ టిప్పు, మనకు లడ్డు పర్ఫెక్ట్గా రావడానికి ఇక్కడే మెయిన్ టిప్పు. మనం వాటర్ వేసినప్పుడు వాటర్లో షుగర్ పూర్తిగా మునిగి ఉండాలి. షుగర్ పైన వాటర్ కొంచెం పైకి ఉండాలి అంతే, ఎక్కువగా వాటర్ వేయొద్దు. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తో కలుపుతూ ఉండాలి. వాటర్ తక్కువైతే పాకం త్వరగా వచ్చేస్తుంది, లడ్డూలు చాలా ఎక్కువ తీయగా వస్తాయి. వాటర్ ఎక్కువైతే మనకు అసలు లడ్డూలు చేయడానికే రావు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని షుగర్ మునిగేంత వరకు వాటర్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా కలుపుతూ మధ్యలో షుగర్ సిరప్ని ఫింగర్స్తో తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే షుగర్ పాకాన్ని వేళ్ళతోనే చెక్ చేస్తానండి. కొందరైతే
ఒక గిన్నెలో వాటర్ వేసి షుగర్ సిరప్ని అందులో వేసి చెక్ చేసుకుంటారు. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి. ఇలా మనం ఫింగర్స్తో షుగర్ సిరప్ని తీసుకొని చెక్ చేసినప్పుడు 2 వేళ్ళ మధ్యన ఒక సన్నటి తీగ అనేది ఫామ్ అవ్వాలి. జాయింట్ అనేది ఉండాలి 2 వేళ్ళకి మధ్యలో. అప్పుడు మనకి పాకం బాగా వచ్చినట్టు అర్థం. ఒక వెంట్రుక సైజు అంత తీగ మాత్రమే ఫామ్ అవ్వాలండి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఇప్పుడు రవ్వను ఆ షుగర్ సిరప్లో వేసి కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. రవ్వను షుగర్ సిరప్లో వేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంక ఉడికించొద్దు. ఇప్పుడు మనకు పాకము వెంట్రుక సైజ్ అంత తీగ కాకుండా అంతకు మించి వచ్చింది అంటే పాకం ముదిరిపోయిందని అర్థము. అప్పుడు పాకం ముదిరిపోతే మనకు లడ్డూలు రాళ్ళలాగా తయారవుతాయి. ఇక్కడ ఈ తీగ పాకాన్ని చూసుకోవడం కూడా మెయిన్ టిప్పు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుతున్నాను. అలాగే ఒక 3 ఇలాచీలను పౌడర్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసి ఒక్క క్షణం క్యాప్ పెట్టేసి తర్వాత దించి పక్కన పెట్టాలి గట్టిగా పడేంత వరకు. ఇలా షుగర్ సిరప్ పల్చగా ఉంటేనే ఆ సిరప్ని రవ్వ అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు లడ్డు చాలా టేస్టీగా వస్తుంది. ఇలా పక్కన పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. గాలి తగిలిన కొద్దీ మనకి ఆ రవ్వ షుగర్ సిరప్ని పీల్చేసుకుంటుంది. మనం రవ్వ వేసిన వెంటనే గట్టిపడింది అంటే మనకు అంత టేస్టీగా ఉండదు లడ్డు. ఎందుకంటే రవ్వ షుగర్ సిరప్ని పీల్చుకోదు కాబట్టి రవ్వ రవ్వ వస్తుంది లడ్డు తింటుంటే. చూసారా, ఇక్కడ ఇంకొంచెం గట్టిపడింది, ఇక్కడ ఇంకా గట్టిపడిపోయింది. ఇలా నిదానంగా షుగర్ సిరప్ని రవ్వ పీల్చుకోవాలి. అప్పుడే మనకు లడ్డు బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని ఒకసారి లడ్డు మనకు పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి. మనం లడ్డు ప్లేట్లో పెట్టినప్పుడు అతుక్కుపోకూడదు. ఇంకొక 1 మినిట్ అయితే మనకి పర్ఫెక్ట్. ఇక్కడ మనకి పూర్తిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మిశ్రమాన్ని మళ్ళీ కలిపి పెద్ద మొత్తంలో మిశ్రమాన్ని గిన్నెకు ఒక సైడు ఒత్తి పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ మిశ్రమం ఆరిపోకుండా ఉంటుంది. కొద్దిపాటిని ఒక సైడుకు ఉంచుకొని అందులో నుండి కొద్దిగా తీసుకొని మనం లడ్డూని కావలసిన సైజులో తయారు చేసుకోవాలి. లడ్డు చేసేటప్పుడు కూడా మరీ గట్టిగా నొక్కి పెట్టి చేయొద్దండి. ఇలా నిదానంగా తిప్పుతూ లడ్డూని తయారు చేసుకోవాలి. ఇక్కడ మనకి నెయ్యి కూడా బాగా సరిపోయింది. లడ్డు చేస్తుంటే నెయ్యి చేతులకి బాగా అతుక్కుంటుంది, అంటే నెయ్యి బాగా సరిపోయిందని అర్థం. చూసారా ఎంత సాఫ్ట్గా లడ్డు మనకి ప్రిపేర్ అయిందో. ఇలాగే అన్ని లడ్డూలను మనకు కావలసిన సైజులో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, సాఫ్ట్ అండ్ టేస్టీ రవ్వ లడ్డు రెడీ. తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.